నేను ఇప్పుడు ఒక దిట్టమైన అడవిలో ఫారెస్ట్లో కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ పేరు అది ఎక్కడుంది, అసలు ఏ డిస్టిక్లో ఉంది, ఏ విలేజ్లో ఉంది, ఏ ఫారెస్ట్లో ఉంది, ఏ ప్లేస్లో ఉంది అంతా చెప్తాను మీకు. ఎండ్ వరకు మా ఛానల్ చూస్తూ ఉండండి. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు దాకా చెప్తా ఉన్నా కదా, ఇదే ఆ కాలేజ్ నేమ్ వచ్చి రాఘవేంద్ర కాలేజ్ ఇంజనీరింగ్. ఇంతకు ముందు ఇక్కడ చాలామంది చదువుకున్నారు. చూడండి ఇంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది కాలేజ్. ఇంతకు ముందు కూడా ఒక వీడియో తీసున్నాను, కానీ అది అందుబాటులో పెట్టలేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఎలా ఉంటుందంటే భయం వేస్తుంది మీకు అసలు చూసి. ఈ కాలేజ్ మూసేసి ఎన్ని రోజులు అయింది, ఏదో మీకు కూడా చూసి భయం వేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇదిగోండి ఎంత కాలేజ్ అండి. ఫ్రెండ్స్ ఆ అంకులే మాకు చెప్పారు ఈ కాలేజ్ అంతా ఇలా దీని స్టోరీ. చూద్దాం, చెప్తాను ఇంకా ముందర వీడియోలో. ఎండ్ దాకా చూడండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇదంతా చుట్టూరు చెట్లు. కానీ ఇప్పుడు ఈ డ్రోన్ ఉంది మా ఫ్రెండ్ది. ఆ డ్రోన్ పైకి వెళ్ళి పైన ఎట్టుందంతా మీకు చూపిస్తాం. ఆ వ్యూ కూడా మీకు పెడతాను, చూడండి మర్చిపోకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చుట్టుపక్కల ఎట్టుందో. దట్టమైన అడవిలో కాలేజ్. అసలు ఏమైందో తెలియట్లేదు. పార్ట్నర్లో ఏదో గొడవ వచ్చి ఆపేశారు. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇంతకుముందు నేను ఇక్కడ హెచ్చరిక అని ఎవరో రాస్తున్నారు. ఎందుకు రాశారో అని తెలియదు. దీంట్లో ఏమైందో ఏమో మనకైతే తెలియట్లేదు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. నా ఇది చూస్తే దడబుట్టుద్ది రాత్రి ఇక్కడైతే ఎవరైనా ఉన్నప్పుడు. చూడండి ఏంటి ఆకులు ఏంటి, చెట్లు ఏంటి భయంకరంగా. ఎవరైనా ఇక్కడ రాత్రి వచ్చి ఏదైనా చేసినా అసలు అడిగేవాడు ఉన్నాడు ఇక్కడ. ఏమంటే తప్పు అనుకుంటారు మళ్ళీ. చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఒకప్పుడు వచ్చి ఇక్కడ బైక్ పార్కింగ్ అవన్నీ పెట్టేవాళ్ళం. అదిగో మా గురువుగారు అక్కడే ఉన్నారు. అతను మనకి బాగా క్లోజ్. అటువంటి అన్నీ చూడండి ఎంత పాత పడిపోయినాయో. ఇది ఒకప్పుడు కరెంట్కి యూజ్ చేసేవాళ్ళు, అంటే ఇదే జనరేటర్ రూమ్ అది అంతా. చూడండి అదిగోండి కాలేజ్, అది కూడా ఇదంతా పెద్ద కాలేజ్ అండి. ఇక్కడ కట్టేసేది వదిలేశారు. ఏం చేద్దాం, చాలామంది గొడవలు పాటనలో అయిపోయి వదిలేశారు. అసలు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది వింజమూరులో ఈ కాలేజ్. అంకుల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు లోపల ఎట్లా ఉందో చూపిస్తా. ప్రెసెంట్ ఒకే ఒక రూమ్ చూపిస్తున్నారు. చూపిస్తారా? ఈసీజీ అంట. కాలేజ్ అయితే బంద్లో ఉన్నింది, ఆఫ్ చేసేసారు అంత కాలేజ్. కానీ ఇక్కడికి వచ్చి ఈ కాలేజ్ గురించి మేము అడిగితే అంకుల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంకుల్ ఈ కాలేజ్ ఎన్ని సంవత్సరాల నుంచి మూసేస్తున్నారు? 5 ఇయర్స్ నుంచి. కానీ ఇక్కడ ప్రతి ఒక్క దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలా ఉంటుందమ్మా, ఇలా ఉంది, ఇలా కాలేజ్ పలానా దాని నుంచి ఆపేశారు. కానీ ఇది లాక్డౌన్లో క్వారంటైన్ కూడా ఇచ్చారు ఈ రూమ్స్ కూడా. సో ఫ్రెండ్స్ అంకుల్ మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, అంతా చెప్పారు. సో అంకుల్కి థ్యాంక్స్ చెప్దాం. సబ్స్క్రైబ్ మురాలి ఆల్ ఇన్ వన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అంకుల్.